హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కారుతో బీభత్సం సృష్టించాడు. ఈ నెల 23 అర్ధరాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. BMW కారులో ఉన్న షకీల్ కుమారుడు ఓవర్ స్పీడ్తో కారును ప్రజాభవన్ ఎదుట బారికేడ్లను ఢీకొట్టించాడు. యాక్సిడెంట్ టైంలో కారులో 2 యువకులతో పాటు 3 యువతులు ఉన్నట్లు సిపి కెమెరాలో రికార్డైంది. ప్రజాభవన్ కార్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో విచారణను వేగవంతం చేశామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలేది లేదన్నారు డీసీపీ. కారులో సోహెల్తో పాటు 2 యువతులు ఉన్నట్లు తెలిపారు. ఈ పంజాగుట్ట ఫ్లైఓవర్ ముందు నిన్న పొద్దున 3:30 మధ్యాహ్న జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్. ఒక BMW కారులో 4 యూత్ ఉన్నారు. వాళ్ళు అతి వేగంగా వచ్చి ఆ బ్యారికేడ్ని గుద్ది అక్కడి నుంచి ఆ బండి నడిపిన వ్యక్తి పారిపోయి అతని స్థానంలో వేరే ఇంకొక వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తిని పోలీసు ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించడానికి కోసము ఉద్దేశపూర్వకంగా పెట్టి పోలీసుని దిక్కు తప్పించడానికి ప్రయత్నం కూడా చేశాడు. ఈ అన్ని అంశాలపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే యాక్సిడెంట్ చేసి పారిపోయాడో అతను ఈ సన్ ఆఫ్ షకీల్, ఈ బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు అని తెలిసింది. ఇప్పుడు అతన్ని అక్కడి నుంచి పారిపోవడానికి అతనికి సహకరించిన వాళ్ళు, తర్వాత అతనికి సహాయం చేసిన వాళ్ళు, తర్వాత ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు